కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాల మండలం మదురై పెళ్లి అంటేనే భారీగా ఖర్చులు. ప్రస్తుతం ఆడపిల్ల తల్లిదండ్రులకు పెళ్లి ఖర్చులు అప్పుల ఊబిలో వరకు తీసుకుని వెళ్తాయి. ఇలాంటి సమయంలో పేద కుటుంబాలకు వేద మంత్రాలతో అగ్ని సాక్షిగా 7 అడుగులు వేయడానికి సామూహిక వివాహాలు కార్యక్రమాలు అండగా నిలుస్తున్నాయి. గురువారం మండల పరిధిలోని పాదలకుంట గ్రామంలో పంపారెడ్డి తాత ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సామూహిక వివాహాల్లో 36 జంటలు ఏకమయ్యాయి. ఇలాంటి సామూహిక వివరాలు 13 సంవత్సరాల నుండి నిర్వహించడం విశేషం. ఇక ఈ కార్యక్రమానికి పుటకనూరు బసవమరి లింగస్వామి తాత ముఖ్య అతిథిగా హాజరై 36 జంటలను ఆశీర్వదించారు. పంపారెడ్డి తాత మాట్లాడుతూ దాతల సహకారంతో సామూహిక వివాహ కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా దాతలు సహకరిస్తే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు. మాజీ ఊరుకుంద ట్రస్ట్ చైర్మన్ చెన్న బసప్ప, దివాకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఉలిగయ్య, మండల అధ్యక్షుడు సురేష్ నాయుడు దంపతులు తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ಈ ಗ್ರಾಮದ ತಾಯಂದ್ರೆ ಮುದ್ದು ಮಕ್ಕಳೇ 26ನೇ ವರ್ಷದ ಜಾತ್ರೆ ಅಂಗವಾಗಿ 13ನೇ ವರ್ಷದ ಸಾಮೂಹಿಕ ವಿವಾಹಗಳು 36 ಸಾಮೂಹಿಕಗಳು ಇವತ್ತು ನೆರವೇರುತ್ತಾ ಇದ್ದಾವೆ. ನಮ್ಮ ಈಗಾಗಲೇ ಹಲವಾರು ವಿಷಯಗಳನ್ನು ತಿಳಿಸಿರುವಂತ ಮಲ್ಲಯ್ಯ ಇವರು ಇಲ್ಲಿ ನಡೆಯುವಂತ ಕಾರ್ಯಕ್ರಮದ ಬಗ್ಗೆ ತಾತನವರ ಒಂದು ಶಕ್ತಿಯನ್ನ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಆ ಗುರುವಿನ ಕೃಪಾಶೀರ್ವಾದ, ಬಸವಲಿಂಗ ಶ್ರೀಗಳವರ ಕೃಪಾಶೀರ್ವಾದ